హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని కోరుకుందాం అందరం. ఓకేనా? హ్యాపీ కార్తీక మాసం అందరికీ. కార్తీక మాసం వచ్చేసి ఒక 1 మంత్ వరకు నాన్ వెజ్ తినకూడదని అనుకున్నాము. ఇంట్లో పూజలు పునస్కారాలు అవి చేస్తారు కదా, అందుకని ఒక 1 మంత్ వరకు నో నాన్ వెజ్. అందుకని ఈరోజు సండే కాబట్టి వెజిటబుల్ బిర్యానీ చేస్తుంది మా వైఫ్. ఎలా చేస్తుంది ఏంటి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఇదిగోండి మా పాప అయితే అక్కడ మా వైఫ్ని వంట చేయట్లేదు కిచెన్లో. నన్నేమో బాగా విసిగిస్తుంది, అందుకని ఎత్తుకొని చేస్తున్నాను వీడియో. చిన్నపిల్లల్ని వీడియోలో చూపించొద్దని చెప్తున్నారు చాలామంది. సరేలేండి, ఎక్కువ ఏం చూపించట్లేదు మా పాపనైతే. లైవ్లో ఎక్కువ చూపించొద్దని చెప్తున్నారు. మేమైతే లైవ్లోకి అయితే పాపని చూపించట్లేదు. నేను మా వైఫ్ ఎక్కువ వస్తుంది లైవ్లోకి. ఎక్కువ మొన్న అయితే మా వైఫ్ వచ్చేది, ఇప్పుడైతే నేను ఎక్కువ వస్తున్నాను. ఇదిగోండి వెజిటబుల్ బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తుంది మా వైఫ్ అయితే. బీర్నీస్, పచ్చి బఠానీ, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ పోపు గింజలు, ఇంకోటి బగారాకి వేసి చేస్తుంది. మా వైఫ్ ఏ వంట చేసినా చాలా అద్భుతంగా చేస్తుంది. ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు తనకి. వెజిటేబుల్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, ఏవైనా సరే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఐటమ్స్లో చాలా బాగా చేస్తుంది. కాకపోతే సరిగ్గా మీకు ఉప్మా ఒకటి చేయడానికి రాదు. చేస్తుంది ఎప్పుడన్నా ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. ఇదిగోండి, ఇది వచ్చేసి టమాటా కుర్మా. ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందని చేసింది. ఓకే, టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇదిగోండి మా పాప వాహనాలు ఇవి రెండు. ఒకదానితో కాకపోతే ఇంకో దానితో ఆడుకుంటుంది. ఇది వచ్చేసి రౌడీ బాయ్స్ సినిమా వస్తుంది, ఇలా చూసుకుంటూ కూర్చున్నాం మేము. ఇదిగోండి దీంట్లోకి వేగుతున్న క్యారెట్లోకి కాస్తంత చిటికెడంతా పెరిగేసిందనమాట. పెరిగేసి బాగా మిక్స్ చేస్తుంది. మొత్తం ఫుల్ ఘాటు. టేస్ట్ అయితే ఓకే, బాగానే అని చెప్పుకోవచ్చు, బాగుంది. అంటే స్మెల్ ఇట్లా చాలా బాగా వస్తుంది. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సరిగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఈ వీడియో అయితే మా వీడియోస్ అయితే ఇక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా? వీడియో అయితే అన్నీ చాలా బాగున్నాయి. మొన్న ఇట్లా దీపావళి రోజు యాదాద్రికి వెళ్ళాము. ఆ వీడియో ఇట్లా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో ఇట్లా చాలా బాగా వచ్చింది, చూసేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మేము ఏదైనా తప్పు ఒప్పులు ఏదైనా ఉంటే ఇట్లా చెప్పండి. మేము అలా ఏమనుకోము. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు, కొంచెము వీడియో బాగా చేయండి అంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తే మేము అలాంటి వీడియోస్ చేస్తాము మ్యాక్సిమంగా. ఓకేనా? ఇంకోటి, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎవరు లైవ్లోకి రావట్లేదు, మరి బిజీగా ఉన్నారేమో నాకు తెలియదు. ఇదిగోండి, ఇది వచ్చేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంది మా వైఫ్. అంటే బియ్యము ఒక 1.5 గిలాస్ బియ్యం అయితే బియ్యానికి ఒక 3 గిలాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేది అనమాట. ఇది వచ్చేసి ధనియాల పొడి వేస్తుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే ఏమవుతుందంటే మా నోటిఫికేషన్ అనేది వస్తాయన్నమాట మీకు. ఇదిగోండి వచ్చేసి బియ్యం నానబెట్టుకుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మేము లైవ్ పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా, షార్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇదిగోండి దీంట్లోకి బిర్యానీలోకి వేసేస్తుంది, రైస్ అయితే వేసేస్తుంది. ఒకసారి కిందకి పైకి అనుకుంటున్నాము. కొత్తిమీర అయితే మా వైఫ్ అయితే పుదీనా ఎక్కువ ఏదంటే జస్ట్ ఓన్లీ కొత్తిమీర ఎక్కువ వేస్తుంది. ఓకే, బాగా ఉడుకుతుంది. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, ఏమనుకోవద్దు కొంచెం, ఎందుకంటే గొంతు నొప్పి అండ్ సర్ది అయ్యాయి వెదర్ చేంజ్ వల్ల. అందుకని కొంచెం వాయిస్ చేంజ్ అంటే అనిపిస్తుంది కదా నాది. ఓకే, ఆల్రెడీ వెజిటబుల్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇక ఇందులోకి కొంచెం ఏమంటారు, మిల్ మేకర్ వేస్తే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఒక్కటి మిస్ అయ్యాము.
ఇది వచ్చేసి టమాటో కుర్మా రెండు మిక్స్ చేసుకొని తింటే ఓహో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగా వచ్చింది. కుర్మా గిట్లా చాలా బాగా వచ్చింది. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. బిర్యానీ అయినాకనే మా పాప తినిపెట్టింది. మా పాపకు తినిపించాక ఇంకా మా వైఫ్ మేము తింటున్నాం. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్లేట్లోకి అన్నం పెట్టవద్దంట అండి. ఎందుకంటే మామూలుగా పిండాలకు ఫస్ట్ అన్నం పెడతారు కదా, అన్నం పెట్టి చేస్తారు కదా. అందుకనే ప్లేట్లోకి ఎప్పుడైనా సరే ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్లేట్లోకి ఎప్పుడైనా సరే ముందుగా అన్నం పెట్టుకోవద్దు. ఏదన్నా కొంచెము అన్నం బదులు కొంచెం ఒక కర్రీ కానీ ఏదన్నా చట్నీ కానీ ఏదన్నా కనీసం కొంచెం ఉప్పు అన్న ప్లేట్లోకి వేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఒకసారి ఇలా ఫస్ట్ అన్నం పెట్టుకొని తింటుంటే ఒక పెద్ద నాకు చెప్పాడు, అన్నం ఫస్ట్ పిండాలప్పుడు పెడతారు, ఇట్లా పెట్టుకోవద్దని తినొద్దని చెప్పాడు. అందుకని అదే ఫాలో అవుతున్నాను, ఓకేనా. ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ అందిందని అనుకుంటున్నాను నేను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్, సీ యూ అగైన్.